మహబూబాద్ జిల్లా లోపల క్రీడాకారులకు తర్వాత ప్రతిభ పాఠవాలకు పుష్కలమైన అవకాశం ఉంది. చాలా ప్రతిభ ఉంది. విద్యాపరంగా కానీ క్రీడాపరంగా కానీ గత 5 నుంచి 6 దశాబ్దాల కాలంగా నాకు ఐడియా ఉన్నంత వరకు బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, షూటింగ్ ఈ రంగాల లోపల అంతర్జాతీయ జాతీయ రంగాల లోపల రాణించి ఎన్నో మెడలు తీసుకొచ్చి మహబూబాద్కు పేరు తెచ్చిన చరిత్ర ఉంది. ఈ రోజుల లోపల మహబూబాద్ లాంటి ప్రాంతం లోపల ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల లోపల 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు నేను, శంకరన్న, ఇక్కడున్న మిత్రులందరం కూడా చదువుకోవడం జరిగింది. ఈ గ్రౌండ్ మా అందరికీ దేవాలయం లాంటిది. ఈ గ్రౌండ్ లోపల రకరకాల క్రీడలలో పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు సంపాదించి విద్య లోపల అవకాశాలు సంపాదించి నేను కూడా సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినప్పుడు ఇదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినాను. సో ఈ గ్రౌండ్తో ఉన్న అనుబంధం మమ్మల్ని ఈ గ్రౌండ్కు మళ్ళీ వచ్చేటట్టు చేసింది. సో మేము దీని నుంచి బెనిఫిట్ కావడమే కాకుండా తర్వాత తరాలకు కూడా మనం ఎంతో చేసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా నేను ఆర్చరీ అసోసియేషన్లో, నేను పుట్టశంకర్ అన్న ఇద్దరం ఆర్చరీ అసోసియేషన్లో ఉండి ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల లోపల చాలామంది క్రీడాకారులను తయారు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్రీడా పాలసీని చాలా అద్భుతంగా తయారు చేసింది. ఇంతకుముందు 0.5 రిజర్వేషన్ ఉన్నది, ఇప్పుడు 2% రిజర్వేషన్కి తీసుకురావడం జరిగింది. అంటే విద్యా ఉద్యోగ అవకాశాల లోపల ఎవరైతే రాణిస్తారో వాళ్లకు విద్యా కళాశాలల లోపల, విద్యాలయాల లోపల రిజర్వేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా అన్ని ఉద్యోగాల లోపల కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. సో మాకున్న అవకాశం ఆర్చరీ క్రీడ మనందరికీ ఐడియా ఉంది. ఇది మనకు ఫారిన్ క్రీడ కాదు, మనకు నేటివ్ క్రీడ. అంటే మనకు తరతరాలు కూడా మన బ్లడ్ లోపల, జీన్స్ లోపల అందరికీ కూడా ఆర్చరీ మీద అవగాహన ఉంది. అందరికీ ఎంతో కొంత టాలెంట్ ఉంది. బాణం పట్టుకొని మనిషి అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి. సో ఆ న్యాచురల్ టెండెన్సీని ఆధారంగా తీసుకొని దీని లోపల చాలా తొందరగా స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ పోయే అవకాశం ఉంది. సో అది నా జన్మభూమి లోపల మహబూబాద్ లోపల ఈ కళాశాల ప్రాంతం లోపల కనుక మన కేంద్రంగా చేసుకొని కొంత ఉచిత శిక్షణను ఏర్పాటు చేస్తే చాలామంది క్రీడాకారులు భవిష్యత్తు లోపల బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో మా ఫాదర్ పేరు మీద ఉన్న ట్రస్ట్ అంటే సాదుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది దాదాపు 12 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. రకరకాల కార్యక్రమాలు చేస్తూ విద్యాపరంగా అదేవిధంగా క్రీడల పరంగా కూడా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో, అదేదో నేనే ఇనిషియేషన్ తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మిత్రులందరినీ కూడా సంప్రదించడం జరిగింది. పిల్లలకు మొదలు అలవాటు అయిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న ప్రతిభ, తర్వాత వాళ్ళ లోపల ఇంట్రెస్ట్ కనుక క్రియేట్ చేయగలిగితే తదుపరి మనం మంచి క్రీడాకారులను తయారు చేయగలుగుతాం. తల్లిదండ్రులకు కూడా నాది ఒక విజ్ఞప్తి. ఈ రోజుల లోపల అంటే మా తరానికి ఇప్పుడున్న యంగర్ జనరేషన్ జెన్ జీ అంటుంటాం. జనరేషన్ జీకి డిఫరెన్స్ ఏంటంటే పిల్లలు మ్యాక్సిమం డిజిటల్ డివైజెస్కు కనెక్ట్ అయి ఉన్నారు. అంటే మనమేమో గ్రౌండ్స్కి వచ్చేటోళ్ళం, ఇప్పుడు పిల్లలు మాత్రం డిజిటల్ డివైస్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ఈ జనరేషన్ లోపల డిజిటల్ డివైజెస్ ఉన్నారు. సో క్రీడలకు అలవాటు చేయడం వల్ల వాళ్ళని కొంత సమయం పాటు డిజిటల్ డివైజెస్ నుంచి దూరం చేసి మనం గ్రౌండ్కి అలవాటు చేసే అవకాశం ఉంది. దాంతో వాళ్ళకు శారీరక సామర్థ్యం పెంచడంతో పాటు మానసిక సామర్థ్యాన్ని పెంచడం, ఒత్తిడిని తట్టుకోవడం, సహనాన్ని నేర్పడం, ఏకాగ్రతతో ఉండడం, తర్వాత లక్ష్యాన్ని ఛేదించడం, ఇట్లాంటివన్నీ వాళ్ళకి నేర్పడంతో పాటు టీమ్ స్పిరిట్, మేమంతా ఇప్పుడు టీమ్ ఈవెంట్స్ ఆడుకునేటోళ్ళం. అంటే అందరితో కలిసి మనం సహజీవనం చేయడం ఎట్లా, తర్వాత ఫెయిల్యూర్ను ఫేస్ చేయడం అనేది నేర్పాలి. ఇప్పటి జనరేషన్ చిన్న ఫెయిల్యూర్ను కూడా తట్టుకోలేకుంటున్నారు. క్రీడలు పర్టికులర్గా ఆర్చరీ లాంటి క్రీడ వాళ్ళకు ఫెయిల్యూర్స్ నేర్పడంతో పాటు అంటే ఫెయిల్యూర్ని ఎలా మనము అధిగమించాలి చెప్పండి. ముందుగా మన యొక్క మహబూబాబాదు, మానుకోట అనబడే ఈ పట్టణం లోపల ఉన్న మిత్రులకు మరియు స్పోర్ట్స్ లవర్స్కు మరియు క్రీడాకారులకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి మహబూబాద్ పట్టణం లోపల సాదుల ముత్తయ్య గారి ట్రస్ట్ ద్వారా మనం ఇక్కడికి ఆర్చరీ అసోసియేషన్ ప్రపోజల్ చేసిన సాదుల పానిగారికి మరియు ఈ యొక్క మేము వస్తే మమ్మల్ని ఆదరిస్తారు అనే మొత్తం నా ఫ్రెండ్స్, స్పోర్ట్స్ లవర్సు మరి నాకు ముందే వీళ్ళ నుంచి సహకారం ఉంటుంది. ఇది ఒక పెద్ద ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ను ముందుగా పానన్న ఏం చేశారంటే మొదటి నుంచి ఇది మనము ఎట్లనైనా మనం ఈ కాలేజీ లోపల మన ఇద్దరం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఖమ్మంని ఎంతో డెవలప్ చేసినాం. ప్రతి ఈవెంట్ ఎన్ని తీర్లు అయితే హెచ్జిఎఫ్ఏ కానీ, స్కూల్ గేమ్ కానీ, రూరల్ కానీ ప్రతి దాంట్లో మన కాకతీయ యూనివర్సిటీ మొదలు గోల్డ్ కొట్టింది కూడా ఖమ్మం నుంచే. కాబట్టి దీన్ని ఇక్కడ మన మహబూబాదు
మానుకోట అనబడే ఈ యొక్క ప్రాంతాన్ని మనం డెవలప్ చేసినట్లయితే మనం పుట్టి పెరిగిన ఈ గడ్డకు మనం ఎంతో కొంత చేస్తామనే ఉద్దేశంగానే ఇక్కడికి వచ్చినాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.